నమస్తే పబ్లిక్. ఇవాళ నేను ముంగటికైతే ఒక ముచ్చట్ను తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట ఏంటంటే ఇగో గాయాల కామారెడ్డి డిక్లరేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఒక ముచ్చట చెప్పింది కదా, బీసీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తాం అని సార్ చెప్పిండు. సార్ చెప్పిన తర్వాత ఓట్లైన కథా కార్ఖానా అవి ఇవి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తయితే గద్దెనకి 19 నెలలు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఏడా అమలు కాలేదు. కాకపోతే మొన్నటికి మొన్న ఇక స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి. మరి స్థానిక బాడీ ఎలక్షన్స్లల్లా అటు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ బీసీ బిడ్డలే ఉన్నారు కదా. మరి అట్లాంటి బీసీ బిడ్డల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళొక మల్క విజయ పతాకం ఎగిరేయాలి అనే ఒక అభిప్రాయంతో బీసీ డిక్లరేషన్ 42 అని అయితే పెట్టిర్రు. గదే బీసీ 42% రిజర్వేషన్ అయితే ఇస్తున్నామని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక గుంజుకున్నారు. ఎందుకంటే కేవలము బీసీలను ఈ బీసీ జనాభాని ఉపయోగించుకొని మళ్ళొక మళ్ళక రాజకీయం చేద్దాం వీళ్ళ మీద. ఎందుకంటే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తలేదు ఈ జనాలకు అనే ముచ్చట జనాలే అనుకుంటున్నారు. ఇక మరి ఈ ముచ్చట కాస్త ఆడబాకి ఈడబాకి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయ్యో ఈసారి మనం గనక ఎలక్షన్స్ కి అయితే పోతే తప్పకుండా మనకు మొండి చేయి చూపిస్తారు జనాలు, ఈ చెయ్యి తీసేసి మొండి చేయి వస్తుంది అనే ముచ్చట వాళ్ళైతే గ్రహించి ఇక వీళ్లకు బీసీ అనేది ఒక ఎరలాగా వేసి బీసీ ప్రజలనైతే మభ్యపెట్టి వాళ్ళకు ఏది తిమ్మిని పమ్మిని తిమ్మిని చేసి ఎట్లనైనా మళ్ళొక మల్క స్థానిక ఎలక్షన్స్లలో కాంగ్రెస్ నే గెలిపించుకుందాము అనే ఒక వ్యూహ రచన చేసుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధిష్టానం కానీ వీళ్ళైతే ఒక వ్యూహాన్ని రచించుకొని ఆ వ్యూహం ప్రకారం పోవాలనే పన్నాగం అయితే పన్నీరు. దాంట్లో భాగంగానే ఇప్పుడైతే స్థానిక ఎలక్షన్స్ కు పోతున్నాం కాబట్టి వీళ్ళకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాము బీసీలకు అని అనడంతోటే ఇక బీసీలు అందరూ సంబరపడతారట. సంబరపడి వాళ్ళైతే రంగులు గింగులు కల్లర్లు గిల్లర్లు పూసుకొని జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ పార్టీ అని అంటారని అనుకున్నారో ఏమో గాని నిన్నటికి నిన్న ఇందిరా పార్కులు అయితే బీసీ బిడ్డలందరూ కలిసి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా పార్టీతోటి సంబంధం లేని నాయకులు కూడా కొంతమంది వచ్చిరని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలము బీసీ బిడ్డలు అటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మాజీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ గొంతుకనైతే వినిపించారు. బీసీ నాయకులు ప్రతి ఒక్కరు అక్కడ హాజరయ్యి మాకు అధికారికంగా ఎందుకు ఇవ్వలేదు నువ్వు బీసీ రిజర్వేషన్, ఏమో ఇప్పుడు చెప్పబడుతుంది, అప్పుడెప్పుడో చెప్పినా దాని ప్రకారం ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు మాకు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఆమోదం కావాలి, గట్లనే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించాలి, ఏమో దాని మీద ఇచ్చినట్టే ఇచ్చి వెనకకెందుకు లాగుతాను అని బీసీ బిడ్డలందరూ ఆగ్రహమై కోపమవుతున్నారు. ఎందుకంటే కేంద్రం దాన్ని ఆమోదించాలి కదా. మరి కేంద్రం ఆమోదించని బీసీ బిల్లును నువ్వు ఎట్లా ప్రవేశపెడతావు? కేవలము ఇది ఒక రాజకీయ పూరితమైన కుట్రే కదా. మరి ఇట్లాంటి కుట్రను తిప్పికొట్టడానికైతే బీసీ బిడ్డలు అయితే మేల్కొన్నారు. బీసీ బిడ్డలకు ఏమైనా తెలివి లేదా? బీసీ బిడ్డలు దేంట తక్కువ? విద్యలో ఉన్నారు, వైద్యంలో ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు, దాని తర్వాత రాజకీయాలలో కూడా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క బీసీ బిడ్డకు తగినటువంటి పదవే గాని తగినటువంటి అధికారమే గాని అసలుకే ఇయ్యలేదు. మరి ఎందుకు ఇస్తలేరు? బీసీలు ఏమన్నా తక్కువనా? మరి బీసీలకు ఏమన్నా లేకనా? మరి బీసీలు ఏమన్నా తెలివి తక్కువ ఏమన్నా మాట్లాడలేకనా? ప్రతి ఒక్కటి బీసీ బిడ్డలైతే గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగానే బీసీలు అందరూ తయారవుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు చేసింది ఏం లేదు బీసీలకు. అయ్యో వాళ్ళు తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కథా కార్ఖానా అని అప్పుడు ఆ సార్ను మనం అందరం ముఖ్యమంత్రి చేసినాము, ఆ సార్ తోటే ఏం రాలే. ఇప్పుడు ఈ సారన్న బీసీలకు పెద్దపీట వేసి మంచి మంచి పదవులు ఇచ్చి బీసీలను లేపుతాడని అనుకుంటే ఇప్పుడు కూడా గిట్టనే చేసిర్రు. అయినా ఒక సామెత ఉంటదిలా, ఇగో గూట్ల రాయి తీయనేడు ఏట్ల రాయి తీస్తాడా అని అంటారు కదా. వాళ్ళు ఏదైతే చేసిర్రో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదే చేస్తున్నది. ఏమన్నా బీసీలకు న్యాయం చేసిర్రంటే ఏం చెప్తారులా? ఊకే నీళ్లు మింగుడు తప్ప ఏం లేదు. బీసీ బిడ్డలారా ఇప్పటికైనా మనం అందరం కలిసి ఐక్య వేదిక మీదకి వచ్చి మనము మన బిడ్డలనే నాయకుల్లాగా
ఒక నేతలాగా, ఒక ఎంపీ లాగా, ఒక ఎమ్మెల్యే లాగా, ఒక ముఖ్యమంత్రి లాగా కూడా తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉన్నది. కేవలము ఇప్పుడైతే స్థానిక ఎన్నికలకైతే మనము సానుకూలత చూపాలి. ఎందుకంటే కేంద్రము ఈ 42% రిజర్వేషన్ ను, ఈ డిక్లరేషన్ అయితే కేంద్రము ఆమోదించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టుకోవాలి. ఇంకొకటి అన్నలారా, అక్కలారా, ఏందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నజర్ మొత్తము ఊర్లల్లో పెట్టింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఊర్లల్లో వీళ్ళైతే అధిక సంఖ్యలో ఎక్కువ మొత్తంలో సాధించారు అని విర్రవీగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా సేమ్ గట్లనే వ్యూహ రచనలు రచించుకొని స్థానిక ఎలక్షన్స్లల్లా, జెడ్పీటీసీలల్లా, ఎంపీటీసీలల్లా గెలిచినామనుకో దాదాపు వీళ్ళ వచ్చే సంవత్సరమే గాని లేకపోతే రాబోయే ఎన్నికలలో గాని వీళ్ళ విజయం అయితే తథ్యము, తప్పకుండా గెలుస్తాము అని వీళ్ళైతే ప్రలోభాలు ఊహించుకుంటారు. కానీ ఊర్లో ఉన్నటువంటి జనాలకు ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకంటే ఓ మల్లన్న, ఓ రావన్న, నీకు తెలియదా చెప్పు, ఏ ప్రభుత్వము ఎవరికి మంచి చేసింది, ఏ ప్రభుత్వము ఎవరికి మంచి చేయలేదని. ఇగో గత ప్రభుత్వంలో మనం అందరం అయితే మోసం పోయాం కదనే మల్లన్న, ఇప్పుడు కూడా మోసపోదామని చెప్పుర్రి. మరి మల్లన్న, యాదన్న, రామక్క, ఉమక్క, చంద్రక్క అందరూ ఆలోచించాలి. అందరూ ఆలోచించి మరి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి. స్థానిక ఎలక్షన్స్ వల్ల బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. గవర్నర్ ఆమోదించిన తర్వాతనే వాళ్ళైతే స్థానిక ఎలక్షన్స్ కు పోవాలి. ఏం మాదే కదా ప్రభుత్వము, మేము చెప్పిందే నడుస్తుంది, మేము చెప్పిందే వేదము అని అనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇదే బీసీలల్లా ఇప్పుడు 2 కొట్లాటలు జరుగుతున్నాయి. ఇటు తీన్మార్ మల్లన్న, అటు కల్వకుంట్ల కవిత. ఇగో నేను జనానికి గాని వాళ్ళిద్దరికి గాని చెప్పేది ఒకటే, అసలు బీసీలకు మీకు సంబంధం ఏమున్నది? తీన్మార్ మల్లన్న గిట్లా బీసీలకు ఏమైనా న్యాయం చేసిందా? పార్టీలు మారుకుంటా రంగులు ఊసర వెళ్ళన్నా జరకంత తక్కువ మారుస్తుంది. అదే తీన్మార్ మల్లన్న రంగులు మార్చుట్ల దిట్ట అని చెప్పొచ్చు. మరి ఆ తీన్మార్ మల్లన్న ఏమో బీసీలకు మేము అది చేస్తాము, ఇది చేస్తాము, ఐసా పైసా అనుకుంటా అటు కవిత మేడం తిడుతున్నాడు. మరి కవిత మేడం కూడా, మేడం నువ్వైతే బీసీ కాదు, మరి బీసీలకు నువ్వేమైనా చేసినావా అంటే ఏందో ధర్నాలు, కార్యక్రమాలు అట్లా ఇట్లా అన్ని చేయబడుతుంది. మరి నిజానికి బీసీకి నీకు కూడా సంబంధం లేదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు అధికారికంగా డిక్లేర్ చేయండి. మీరు ఎట్లా రంగులు పూసుకుంటారు, మీరు ఎట్లా సంబరాలు చేసుకుంటారు, మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారు చెప్పురి. గిదా బీసీల కోసం కొట్లాడే జనాలక్క పేరు తెచ్చుకున్నాడు కాదు. డిక్లరేషన్ అక్కడ అధికారికంగా ఆమోదం కానప్పుడే మీరు ఇక్కడ సంబరాలు ఎట్లా చేసుకుంటారు, మీరు ఇట్లా కలర్లు ఎందుకు పూసుకుంటారు? బీసీ బిల్లును నేనే ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ వచ్చేందుకు నేనే అని మీ భుజాలు అనుకున్నాను. ఎందుకు నాకు అర్థం కాకుండా అడుగుతా. నిజానికి బీసీలకు కల్వకుంట్ల కవిత మేడానికి ఇటు తీన్మార్ మల్లన్నకు ఎలాంటి సంబంధం లేదు. జనాలారా, ఇప్పటికైనా మనము కనువిప్పు తెచ్చుకొని, మనం కళ్ళు తెరుచుకొని నికార్సైన నాయకుడు ఎవరు వెంటపోతే మన బీసీలకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట్నైతే మనము మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే వీళ్ళకైతే రోడ్లేసుడు, డ్రైనేజీలు కట్టుడు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లిచ్చుడు, దాని తర్వాత రైతు బంధిచ్చుడు, రైతు భరోసా ఇచ్చుడు, ఇవన్నీ నేను చెప్పద్దుల్లా మీ అందరికి తెలుసు. గత ప్రభుత్వంలో కూడా మసిబూసి మారేడికాయను ఎట్లా చేసిరో ఈ ప్రభుత్వం కూడా ఏమైనా తక్కువనా? మసిబూసి మారేడికాయను దానిమ్మకాయ చేసే ప్రయత్నమే చేస్తున్నది. కాబట్టి జనాలారా, అవ్వలారా, అక్కలారా, మీ కాళ్ళకు శనార్థ చేసి చెప్తున్నా, జరా ఏ నాయకుడిని మనం ఎన్నుకుంటే మన బీసీలకు ఉపయోగం కలుగుతుంది, ఏ నాయకుడిని మనము ఓటేస్తే బీసీలకు న్యాయం చేస్తారు, గా నాయకుడిని ఎన్నుకోవాలి. యువత మేలుకోవాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ క్షేత్రంలో, ప్రతి రాజకీయ పార్టీల యువత ముంగడికి వచ్చి ఈ స్థానికంగా జరగబోయేటువంటి ఎన్నికలలో యువకులే ప్రధాన పాత్ర పోషించి, ప్రధాన భూమి పోషించి ప్రతి ఒక్క యువత రాజకీయ రంగంలోకి రావాలి. ఈ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మన బీసీ బిడ్డలు, మన బీసీ నాయకులు అయితే తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎనలేని మెజారిటీని సాధించి స్థానిక ఎన్నికలనైతే ముంగలి వాళ్ళని నేను కోరుకుంటానా. అందరికి శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.